నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఈ రోజు ఎగ్జిట్ పోల్ సాయంకాలం 6 o'clock వస్తున్నాయి, కానీ సరళ అర్థమవుతుంది తమిళనాడులో ఎవరు కింగ్ మేకర్. అందరికీ తెలుసు 85% దాకా ఓటింగ్ నమోదైంది తమిళనాడులో. ఇది ఒక రకంగా హిస్టరీ రిపీట్ అవుతున్న ఫిగర్. మనం చూసుకుంటే తమిళనాడు అబౌవ్ 85%, అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఇక్కడ స్టాలిన్ ఉంటాడా, విజయ్ ఉంటాడా అన్నది ఒక సస్పెన్స్. లేకపోతే ఏడీఎంకే ఎక్కడ రూల్ అవుట్ వచ్చేసి యాంటీ ఎన్కంబరెన్సీ చేసుకుంటారా, వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటారా అనేది ఒక పాయింట్. బట్ ఇప్పుడు వస్తున్న సర్వే రిజల్ట్స్ కొంచెం సరళ మనం అర్థం చేసుకుంటే, ఈవినింగ్ మీకు ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా తీసుకొస్తాం, దానికంటే ముందు సరళ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు 85% ఓట్ నమోదైన తర్వాత ఖచ్చితంగా ఇది డెంట్ పడుతుంది స్టాలిన్కి. స్టాలిన్ యాంటీ ఎన్కంబరెన్సీ ఓట్స్ ప్రతి ఒక్కటి ఎన్కాష్ చేసుకుంటుంది. ఏడీఎంకేనా విజయ్ అంటే ఎస్, ఇట్ ఇస్ విజయ్ హూ ఇస్ ఎన్కాషింగ్. ఇప్పుడు దాకా చూస్తున్న సరళ ప్రకారం యాంటీ ఎన్కంబరెన్సీ ఓట్స్ విజయ్ ఎన్కాష్ చేసుకున్నాడంటే మరి ఏడీఎంకేకి విన్నింగ్ ఛాన్స్ ఉందా? ఇది కూడా ఒక పాయింట్ ఇక్కడ. ఎందుకంటే యాంటీ ఎన్కంబరెన్సీ ఇక్కడ ఎన్కాష్ చేసుకుంటున్నాడు, ఎట్ ద సేమ్ టైం ఇంకా ఏడీఎంకేకి పాయింట్ ఉందంటే విజయ్ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్కి 34 to 40 సీట్స్ గెలవచ్చు అన్న ఒక నేపథ్యం నడుస్తుంది. 34 to 40 సీట్స్ చూసుకుంటే కనుక తమిళనాడులో 234 స్థానాల్లో ఎన్నికలు జరిగింది. ఒకవేళ 34 నుంచి 40 స్థానాలు విజయ్ తీసుకుంటే కనుక, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక మిగిలిన వాళ్ళందరికీ చెరి 100 వేసుకుందాం, యావరేజ్గా 34 తీసుకున్నా, ఇక్కడ హంగ్ వస్తుంది. ఒకవేళ స్టేట్లో హంగ్ వస్తే గనక డెసిషన్ మేకర్ ఎవరవుతారు అంటే అప్పుడు ఖచ్చితంగా టీవీకే పార్టీ విజయ్ లీడ్లోకి వస్తాడు. లీడ్లోకి వచ్చిన తర్వాత ఎవరికి బెనిఫిట్, ఇక్కడ ఏ పార్టీకి మద్దతు ఇస్తాడు? విజయ్ చాలా క్లియర్గా చెప్తున్నాడు, బీజేపీకి తను ఎక్కడ సపోర్ట్ ఇవ్వను అని. సో ఏడీఎంకేకి ఒక రకంగా కష్టకాలమే. కానీ మొన్న చూస్తుంటే ఎన్డీఏ కూటమి నుంచి విజయ్కి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. విజయ్ విల్ బి డెప్యూటీ సీఎం. అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు లాగా ఆయన మేనరిజమ్స్ని కాపీ కొట్టి విజయ్ ప్రచారం చేశాడు. సైకిల్ తొక్కాడు, కొబ్బరి బొండాలు తాగాడు, మంచినీళ్ళు తాగుతూ ఉన్నాడు. సేమ్ ఆయన చెప్పిన పంచ్ లైన్స్ అన్ని సేమ్ రిపీట్ చేస్తున్న విజయ్ ఈరోజు మనం చూస్తే కనుక డెప్యూటీ సీఎం ఆఫర్ ఉంది. మోడీ అండ్ షా నుంచి విజయ్కి ఈరోజు డెప్యూటీ సీఎం ఆఫర్ ఉందన్న రూమర్స్ చాలా గట్టిగా వెళ్తున్నాయి. ఆ తరుణంలో విజయ్ మోస్ట్లీ తనకున్న ఓట్ పర్సంటేజ్ని ఎవరికి బెనిఫిట్గా చేస్తాడంటే డెఫినెట్లీ ఏడీఎంకే ఆఫ్టర్ ఆఫర్ అనిపిస్తుంది. బిఫోర్ ఆఫర్ అయితే ఏడీఎంకేకి నో, ఎక్కడ సపోర్ట్ ఇవ్వను, ఇండివిజువల్గానే ఉంటానన్నాడు. కానీ ఒక హంగ్ క్రియేట్ అయిన సిచ్యువేషన్లో విజయ్ 34 to 40 ప్లేసెస్ కనుక గెలిస్తే, ఈ సరళ ప్రకారం గెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ ఇవ్వాలి. ఏదో ఒక పార్టీ పవర్లోకి రావాలంటే విజయ్ హెల్ప్ తీసుకుని తీరాలి, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వాలి. ఈ మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వడానికి ఎవరికి హెల్ప్ చేస్తాడనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. బట్ డెప్యూటీ సీఎం కోసం విజయ్ తన చరిష్మాని పనంగా పెడతాడంటే పెట్టరు అని చాలామంది అంటున్నారు. చాలామంది ఏమంటున్నారు, పవర్ షేరింగ్కి వెళ్తాడు విజయ్. ఒకవేళ తనే డెసిషన్ మేకర్ అయితే పవర్ షేరింగ్ అంటే 2.5 సంవత్సరాలు విజయ్ సీఎంగా ఉండి స్టాలిన్ 2.5 సంవత్సరాలు, లేకపోతే ఇదే ఆఫర్ మళ్ళీ పళనిస్వామితో కానీ ఇలాంటి ఆఫర్స్ డిస్కస్ చేస్తాడు తప్ప ఎక్కడా కూడా డెప్యూటీ సీఎం అన్న వర్డ్కి ఇతను చాలా దూరంగా ఉన్నాడు. హీఈస్ యాక్టింగ్ వెరీ స్మార్ట్. ఎందుకంటే 18 to 30 ఏజ్ గ్రూప్, జెన్జీస్ అవనండి, ఏజ్ గ్రూప్ అవనండి, ప్రతి ఒక్కళ్ళు వేసింది టీవీకే పార్టీకి. ఇది అనూహ్యంగా మారిపోయిన సంఘటన. ప్రీ పోల్స్ అన్నిట్లోనూ ఓటింగ్ పర్సంటేజ్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఓటింగ్ 85 దాటిందో ఇక్కడ స్టాలిన్కి వీక్ మూమెంట్ వచ్చింది, పళనిస్వామి నాకే వచ్చిందన్నాడు, విజయ్ బికేమ్ అ రాకెట్ స్టార్ ఒకేసారి. ఈరోజు పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత పూర్తి సరళ మనకు అర్థమవుతుంది. మీ అందరి దృష్టిలో విజయ్ డెప్యూటీ సీఎం అవుతాడా, లేక ఏకంగా సీఎం అవుతాడా పవర్ షేరింగ్లో? ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ సాయంకాలం 6 o'clock వస్తున్నాయి, కానీ సరళ అర్థమవుతుంది తమిళనాడులో ఎవరు కింగ్ మేకర్. అందరికీ తెలుసు 85% దాకా ఓటింగ్ నమోదైంది తమిళనాడులో. ఇది ఒక రకంగా హిస్టరీ రిపీట్ అవుతున్న ఫిగర్. మనం చూసుకుంటే తమిళనాడు అబౌవ్ 85%, అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఇక్కడ స్టాలిన్ ఉంటాడా, విజయ్ ఉంటాడా అన్నది ఒక సస్పెన్స్. లేకపోతే ఏడీఎంకే ఎక్కడ రూల్ అవుట్ వచ్చేసి యాంటీ ఎన్కంబరెన్సీ చేసుకుంటారా, వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటారా అనేది ఒక పాయింట్. బట్ ఇప్పుడు వస్తున్న సర్వే రిజల్ట్స్ కొంచెం సరళ మనం అర్థం చేసుకుంటే, ఈవినింగ్ మీకు ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా తీసుకొస్తాం, దానికంటే ముందు సరళ మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు 85% ఓట్ నమోదైన తర్వాత ఖచ్చితంగా ఇది డెంట్ పడుతుంది స్టాలిన్కి. స్టాలిన్ యాంటీ ఎన్కంబరెన్సీ ఓట్స్ ప్రతి ఒక్కటి ఎన్కాష్ చేసుకుంటుంది. ఏడీఎంకేనా విజయ్ అంటే ఎస్, ఇట్ ఇస్ విజయ్ హూ ఇస్ ఎన్కాషింగ్.
ఇప్పుడు దాకా చూస్తున్న సరళ ప్రకారం యాంటీ ఇన్కంబరెన్సీ ఓట్స్ విజయ్ ఎన్కాష్ చేసుకున్నాడంటే మరి ఏడీఎంకేకి విన్నింగ్ ఛాన్స్ ఉందా? ఇది కూడా ఒక పాయింటే ఇక్కడ. ఎందుకంటే యాంటీ ఇన్కంబరెన్సీ ఇక్కడ ఎన్కాష్ చేసుకుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఏడీఎంకేకి పాయింట్ ఉందంటే విజయ్ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్కి 34 to 40 సీట్స్ గెలవచ్చు అన్న ఒక నేపథ్యం నడుస్తుంది. 34 to 40 సీట్స్ చూసుకుంటే కనుక తమిళనాడులో 234 స్థానాల్లో ఎన్నికలు జరిగింది. ఒకవేళ 34 నుంచి 40 స్థానాలు విజయ్ తీసుకుంటే కనుక, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక మిగిలిన వాళ్ళందరికీ చెరి 100 వేసుకుందాం, యావరేజ్గా 34 తీసుకున్నా ఇక్కడ హంగ్ వస్తుంది. ఒకవేళ స్టేట్లో హంగ్ వస్తే గనక డెసిషన్ మేకర్ ఎవరవుతారు అంటే అప్పుడు ఖచ్చితంగా టీవీకే పార్టీ విజయ్ లీడ్లోకి వస్తాడు. లీడ్లోకి వచ్చిన తర్వాత ఎవరికి బెనిఫిట్ ఇక్కడ, ఏ పార్టీకి మద్దతు ఇస్తాడు? విజయ్ చాలా క్లియర్గా చెప్తున్నాడు బీజేపీకి తను ఎక్కడ సపోర్ట్ ఇవ్వను అని. సో ఏడీఎంకేకి ఒక రకంగా కష్టకాలమే. కానీ మొన్న చూస్తుంటే ఎన్డీఏ కూటమి నుంచి విజయ్కి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. విజయ్ విల్ బి డెప్యూటీ సీఎం, అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు లాగా ఆయన మేనరిజమ్స్ని కాపీ కొట్టి విజయ్ ప్రచారం చేశాడు. సైకిల్ తొక్కాడు, కొబ్బరి బొండాలు తాగాడు, మంచినీళ్ళు తాగుతూ ఉన్నాడు. సేమ్ ఆయన చెప్పిన పంచ్ లైన్స్ అన్ని సేమ్ రిపీట్ చేస్తున్న విజయ్ ఈరోజు మనం చూస్తే కనుక డెప్యూటీ సీఎం ఆఫర్ ఉంది. అండ్ మోడీ అండ్ షా నుంచి విజయ్కి ఈరోజు డెప్యూటీ సీఎం ఆఫర్ ఉందన్న రూమర్స్ చాలా గట్టిగా వెళ్తున్నాయి. ఆ తరుణంలో విజయ్ మోస్ట్లీ తనకున్న ఓట్ పర్సంటేజ్ని ఎవరికి బెనిఫిట్గా చేస్తాడంటే డెఫినెట్లీ ఏడీఎంకే ఆఫ్టర్ ఆఫర్ అనిపిస్తుంది. బిఫోర్ ఆఫర్ అయితే ఏడీఎంకేకి నో, ఎక్కడ సపోర్ట్ ఇవ్వను, ఇండివిజువల్గానే ఉంటానన్నాడు. కానీ ఒక హంగ్ క్రియేట్ అయిన సిచ్యువేషన్లో విజయ్ 34 to 40 ప్లేసెస్ కనుక గెలిస్తే, ఈ సరళ ప్రకారం గెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ ఇవ్వాలి. ఏదో ఒక పార్టీ పవర్లోకి రావాలంటే విజయ్ హెల్ప్ తీసుకుని తీరాలి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వాలి. ఈ మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వడానికి ఎవరికి హెల్ప్ చేస్తాడనేదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్. బట్ డెప్యూటీ సీఎం కోసం విజయ్ తన చరిష్మాని పనంగా పెడతాడంటే పెట్టరు అని చాలామంది అంటున్నారు. చాలామంది ఏమంటున్నారు, పవర్ షేరింగ్కి వెళ్తాడు విజయ్. ఒకవేళ తనే డెసిషన్ మేకర్ అయితే పవర్ షేరింగ్ అంటే 2.5 సంవత్సరాలు విజయ్ సీఎంగా ఉండి స్టాలిన్ 2.5 సంవత్సరాలు, లేకపోతే ఇదే ఆఫర్ మళ్ళీ పళనిస్వామితో కానీ ఇలాంటి ఆఫర్స్ డిస్కస్ చేస్తాడు తప్ప ఎక్కడా కూడా డెప్యూటీ సీఎం అన్న వర్డ్కి ఇతను చాలా దూరంగా ఉన్నాడు. హీఈస్ యాక్టింగ్ వెరీ స్మార్ట్. ఎందుకంటే 18 to 30 ఏజ్ గ్రూప్, జెన్జీస్ అవనండి, ఏజ్ గ్రూప్ అవనండి, ప్రతి ఒక్కళ్ళు వేసింది టీవీకే పార్టీకి. ఇది అనూహ్యంగా మారిపోయిన సంఘటన. ప్రీ పోల్స్ అన్నిట్లోనూ ఓటింగ్ పర్సెంటేజ్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఓటింగ్ 85 దాటిందో ఇక్కడ స్టాలిన్కి వీక్ మూమెంట్ వచ్చింది, పళనిస్వామి నాకే వచ్చిందన్నాడు, విజయ్ బికేమ్ రాకెట్ స్టార్ ఒకేసారి. ఈరోజు పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత పూర్తి సరళ మనకు అర్థమవుతుంది. మీ అందరి దృష్టిలో విజయ్ డెప్యూటీ సీఎం అవుతాడా లేక ఏకంగా సీఎం అవుతాడా పవర్ షేరింగ్లో? ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.